విశాఖపట్నం లారీ సప్లయర్స్ అసోసియేషన్ ఎల్లప్పుడూ సభ్యుల అభివృద్ధి కోసం పనిచేస్తుందని వీడీఎల్ఎస్ అధ్యక్షులు లక్కీ సత్యనారాయణ తెలిపారు. గాజువాక పోర్టు రోడ్డులోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభ్యుల అభ్యున్నతికి పాటుపడుతుందని చెప్పి సంఘాన్ని గూడ్సు సత్యనారాయణ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. వీడీఎల్ఎస్ ను ఒకప్పుడు ప్రశంసించిన సత్యనారాయణ ఇప్పుడు విమర్శించడం చూస్తూ ఉంటే ఆయన సంస్కారం ఏమిటో అర్థమవుతుందన్నారు. గూడ్సు సత్యనారాయణ సభ్యుల మధ్య సంఘాల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఏదేమైనా వీడీఎల్ఎస్ సంఘం సభ్యుల కోసం నిస్వార్థంగా పనిచేస్తుందని, ఇటువంటి గూడ్సు సత్యనారాయణలు ఎంతమంది వచ్చినా భయపడేది లేదన్నారు. సమావేశంలో గౌరవ అధ్యక్షులు అన్నంనేని శ్రీనివాసరావు, కార్యదర్శి వెంకటేశ్వరరావు, భార్గవనాయుడు, ట్రైలర్స్ అసోసియేషన్ కార్యదర్శి నరసింగరావు, గుర్ప్రీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇది మామూలుగా మా వాళ్ళకి మ్యాటర్ చెప్తాం, ఏం లేదు. వాడి మీద నోబుల్ రోడ్డు మీద కేసు పెట్టాడు. నోబుల్ ఆడమే సచ్చి మా సంఘ పెద్దలందరికీ, అలాగే ఇతర సంఘాల నుంచి వచ్చిన టైలర్స్, ఇతర సంఘాల నుంచి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. గత 40 సంవత్సరాలుగా ఈ వీడీఎల్ఎస్ఏ అనేది విశాఖ జిల్లాలో అన్ని సంఘాలని కలుపుకొని, గూడ్స్ అసోసియేషన్ సంఘాన్ని కూడా కలుపుకొని మేము ఎన్నో సంవత్సరాల నుంచి ముందుకెళ్తున్నాం. ఇవాళ ఒక వ్యక్తి, ప్రెసిడెంట్ కాని వ్యక్తి, ఒక వ్యక్తి సత్యనారాయణ అనే వ్యక్తి వచ్చి ఇవాళ మా సంఘాన్ని విమర్శించే స్థాయికి వచ్చాడు. ఆయన ఎప్పుడు ప్రెసిడెంట్ అనే పదవి తప్ప వేరే విషయాల్లో ఎప్పుడూ పాల్గొలేదు. అలాగే వాళ్ళ ఉన్న గూడ్స్ అసోసియేషన్ ఉన్న సంఘాన్ని కూడా 3 ముక్కలుగా విడగొట్టాడు. కోర్టులో స్టే తెచ్చుకుని నేనే ప్రెసిడెంట్ అని కొనసాగుతున్నాడు. అది కూడా 4-5 నెలల క్రితం కోర్టు స్టే కూడా ఆర్డర్ కూడా అయిపోయింది. అయినప్పటికీ ఇతర సంఘాలను విడగొట్టడం, వాళ్ళ సంఘాన్ని కూడా 3 ముక్కలుగా విడగొట్టడం, ఇవాళ మేము వీడీఎల్ఎస్ అనేది ఒక అన్నతమ్ముల్లాగా అందరం ఒక కలిసికట్టుగా వెళ్దాం అనే ఉద్దేశంతో అందరం కలిసికట్టుగా వెళ్తున్నాము. కానీ ఆయన ఇవాళ అన్ని సంఘాల్లో గొడవలై పెట్టేసి మా సంఘాన్ని కూడా విడగొట్టాలనే ప్రయత్నంతో ఇతర సంఘాలని సపోర్ట్ చేసి ఆయన సంఘాల్లో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని బెదిరించడం అనేక విధాలుగా కూడా జరిగింది. అలాగే గ్లోబల్ ట్రాన్స్పోర్ట్ అనే వాళ్ళ మీద కూడా కేసు పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఆ వ్యక్తి ఇవాళ ఒక ప్రెసిడెంట్ పదవి అనేది లేకపోయినా అడ్డం పెట్టుకుని కోర్టుల్లో కానీ గూడ్స్ అసోసియేషన్ లో కానీ అనేకమైన మందిని వేధిస్తున్నాడు. ఇవాళ గూడ్స్ అసోసియేషన్ సంఘంలో కూడా వాళ్ళు కూడా ఎంతో విరక్తి చెంది ఉన్నారు. అదే విధంగా ఇవాళ ఆయన ఉద్దేశం ఇవాళ మేమందరం కలిసికట్టుగా ఉన్నారు, వీడీఎల్ఎస్ఏని మనం ఏమి కదపలేము, వీళ్ళే అన్ని సంఘాలతో కలిసికట్టుగా వెళ్తున్నారు. ఇవాళ టైలర్స్ అసోసియేషన్ కానివ్వండి, ట్యాంకర్స్ కానీ, ఇతర సంఘాలు కానీ మనం అందరం అన్నతమ్ముల్లాగా కలిసి వెళ్దాం, ఇంత ముందులాగా మనం వెళ్దాం అనే ఉద్దేశంతో మేము అందరం కలుస్తున్నాం. కానీ ఆయన వేరే రకాలుగా వేరే మీటింగులు పెట్టేసి మమ్మల్ని వేరే విధంగా బ్లేమ్ చేస్తున్నాడు. కాకపోతే ఆయనకి తగిన మూల్యం చెల్లించడానికి మేమందరం అన్ని సంఘాలు కలిసికట్టుగా వెళ్తాం. ఆయన ప్రెసిడెంట్ పదవి కాదు, మాకు తెలిసి మేమందరం కలిసికట్టుగా ఉన్నప్పుడు ఆయన విశాఖపట్నం నుంచి కూడా వెళ్ళిపోతాడనేది ఈ ప్రెస్ ముఖంగా తెలియజేస్తున్నా.